లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆయన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. ఇక జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోక్సోతో పాటు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రత పెంచారు పోలీసులు. బాధితురాలు మహిళా కమిషన్ ను ఆశ్రయించడంతో ఈ నెల 15న జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. రైట్, ఇక జానీ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గాయత్రి, ఎట్టకేలకు 4 రోజుల తర్వాత జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు. దాదాపుగా 4 బృందాలుగా పోలీసులు ఏర్పడి జానీ మాస్టర్ కోసం గాలింపుల చర్యలు చేపట్టారు. ముంబై, నెల్లూరు, బెంగళూరులో పొద్దున ఉదయం 6 గంటలకు ఆయన పక్క సమాచారంతో పట్టుకొని ఆయనను రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నారు. రేపు ఆయనను రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం నార్సింగ్కి సంబంధించి రాయదుర్గంలో 0 ఎఫ్ఐఆర్ అయితే ఇక్కడికి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఇక్కడికి కేసును ఫార్వర్డ్ చేసిన పరిస్థితి. మరోవైపు జానీ మాస్టర్కి సంబంధించి అత్యాచార కేసులు అనేకమైన ఆరోపణలు 2017 నుంచి 2019 నుంచి బాధితురాలపై అత్యాచారానికి పాల్పడుతూ ఆయన వేధింపులకు గురి చేసి ఒకనొక టైంలో చంపుతా అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ ఆ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో అత్యాచార కేసులో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తనను జానీ మాస్టర్ 10 మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటే నార్సింగ్ పోలీస్ మెట్లు ఎక్కిన పరిస్థితి. ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న బాధితురాలు అవుట్డోర్ షూటింగ్ సమయంలో కాదు, తన కార్ వ్యాన్లో కూడా పలుమారు లైంగిక దాడి చేశారని ప్రతిఘటించిన ప్రతిసారి హ్యాండిలింగ్ చేసేవారని కంప్లైంట్లో పేర్కొంది. నార్సింగ్లోని తన ఇంటికి వచ్చి కూడా అనేకసార్లు సెక్సువల్ అబ్యూజ్మెంట్కు పాల్పడ్డాడని చెప్పి బాధితురాలు పేర్కొన్నారు. జానీ మాస్టర్ పై మరో కేసు కూడా నమోదైంది. బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఫోక్సో కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. నార్సింగ్ పోలీసులు ప్రస్తుతము నిందితుడి కోసము ఆయనను బెంగళూరులో అరెస్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. రేపు ఆయనను రిమాండ్ చేసే అవకాశం కల్పిస్తుంది. మరోవైపు నెల్లూరు, అతనికి లగ్డకు సంబంధించిన ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనను వెతికిన పరిస్థితి ఉంది. అతను ఎటకేలకు బెంగళూరులో పట్టుబడ్డ పరిస్థితి. మరోవైపు 2015 నుంచి డి షోకి సంబంధించిన పార్టిసిపెంట్కి సంబంధించి హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత జానీ మాస్టర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2019లో ఆమెకు తన టీంలో చేరమని కోరగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చి చేరింది. ఆ సమయంలో ఒక ప్రాజెక్టు కోసం ముంబై వెళ్ళినప్పుడు హోటల్ రూమ్లో ఉండగా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అని చెప్పి బెదిరించిన పరిస్థితి. మరోవైపు అతను సెక్సువల్ అబ్యూస్కు పాల్పడ్డాడని చెప్పి వ్యాన్లో కూడా తన కోరికలకు సంబంధించి తీర్చాలని చెప్పి పూర్తి స్థాయికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె మొత్తం నార్సింగ్ పోలీసులకు తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏ విధంగా బిహేవ్ చేసిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తము నార్సింగ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. నిన్న మహిళా కమిషన్ కూడా ఆమె ఫిర్యాదు చేసిన పరిస్థితి. జానీ మాస్టర్ వ్యవహార 2017 నుంచి ఆమె పరిచయం ఉంది. అప్పటి నుంచి జానీ మాస్టర్ ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు, ఏ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఆమెకు భద్రత కల్పించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా జానీ మాస్టర్ పై అరెస్ట్ చేయాలి, అతని ఇలాంటి వ్యక్తులు సినీ ఫీల్డ్ లో ఉండకూడదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు సినీ ఫీల్డ్ లో కూడా కొందరు ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించిన పరిస్థితి. జానీ మాస్టర్ ని హైదరాబాద్ కి ఎప్పుడు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇంకా ఎంతసేపట్లో హైదరాబాద్ చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి? వన్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ నుంచి స్టేట్మెంట్ అనేది తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పింది కరెక్ట్ అండి. రోడ్డు మార్గం ద్వారా అతన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. వచ్చినాక స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎంతకాలం నుంచి ఆమె పరిచయం ఉంది, ఎప్పటి నుంచి నువ్వు మిస్బిహేవ్ చేస్తున్నావు, అత్యాచారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. జానీ మాస్టర్కి సంబంధించి ఇటు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు వాళ్ళు విచారించే అవకాశం కనిపిస్తుంది. అతను విచారించిన తర్వాత రేపు అతన్ని రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. అతని దగ్గర పూర్తి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఈమె ఇచ్చిన దానికి పూర్తి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చింది, ఈమె ఇచ్చిన ప్రతి పాయింట్కు ఆయనతో రాబట్టే అవకాశం కనిపిస్తుంది. జానీ మాస్టర్కి సంబంధించి రేపైతే అండ్ రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. జానీ మాస్టర్ కూడా విచారించే అవకాశం ఉంది. 4 రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నా కూడా అతను ఎందుకు చిక్కలేడు, అదంతా
పూర్తి విచారించే అవకాశం ఉంది. జానీ మాస్టర్కి సంబంధించి ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణతో కీలకమైన ఆధారాలు వాళ్ళు సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఆ బాధితురాలకు సంబంధించి బాధితురాలను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను విచారించే అవకాశం అయితే ప్రస్తుతానికైతే ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.